హాయ్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి సమ్ అడ్వాన్స్డ్ కలర్ గ్రేడింగ్ అనుకోండి. అంటే కలర్ గ్రేడింగ్ నేను ఏ విధంగా చేస్తానో, లేకపోతే ఆల్బమ్ డిజైనింగ్ ఇచ్చే క్లయింట్స్ కూడా మన అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న డౌట్ అయితే ఉంది. సో చేసిన వర్క్స్ పంపించండి ఇలా అంటూ అడుగుతూ ఉంటారు. బట్ అలా కాకుండా అసలు మనం గ్రేడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, మన అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియోలోనే చూపిస్తామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది వీడియో, ఎక్కువ లెంత్ ఉంటుంది కాబట్టి, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఓకే, రైట్. సపోజ్ ఇది ఒక ఫస్ట్ A7S3తో తీసిన ఒక ఇమేజ్. సో దీన్ని మనం బేసిక్ కరెక్షన్ చేసుకుంటాం. మొట్టమొదటి బేసిక్ కరెక్షన్ వచ్చేసి ఇక్కడ లైట్ దగ్గర. సో లైట్లో నాకు ఇప్పుడు షాడోస్ మేబీ తక్కువ ఉన్నాయి, అలాగే హైలైట్స్ కొంచెం డౌన్, అలాగే వైట్స్ కొంచెం అప్. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ లైట్ కరెక్షన్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా ఉంది. దీని తర్వాత మనకి ఏదైతే వైట్ బ్యాలెన్స్ ఉందో ఈ వైట్ బ్యాలెన్స్ ప్రాపర్ లేదనుకోండి. సో నేను ఇక్కడ వైట్ బ్యాలెన్స్ జస్ట్ ఈ విధంగా వైట్ బ్యాలెన్స్ చేశాను. చేస్తే ఏమైతే వామ్ టోన్లోకి పోయింది మొత్తం. సో ఇంత వామ్ టోను నాకు ఇప్పుడు అవసరం లేదు. సో నేనేం చేస్తానంటే కొంచెం టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటా ఈ విధంగా. ఓకే, దెన్ వైబ్రెన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నా లైట్గా. ఎక్కడైతే డీసాచురేట్ అయిన ఏరియాస్ ఉంటాయో కొంచెం పుష్ చేసినట్టు కలర్స్ని. ఓకే, అలాగే ఒక 1 or 2 పాయింట్స్ సాచురేట్ చేశాను. సో రిమైనింగ్ ఏదైతే ఉందో అది నేను అలాగే వదిలేస్తా. సో దాన్ని నేను ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో నేను ఫిక్స్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే నాయిస్ అనేది ఉంటుంది మనకి ఈ రా ఫైల్స్లో, లో లైట్లో క్యాప్చర్ చేసినప్పుడు కానీ ఇలాంటప్పుడు మనకి నాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో చాలా నాయిస్ అయితే కనబడుతుంది నాకు. సో దాన్ని నేను రిమూవ్ చేయడానికి డీనాయిస్ అయితే అప్లై చేశాను. సో ఇది మనం డీనాయిస్ వేసుకున్న తర్వాత మన రిజల్ట్ అయితే, సో బిఫోర్ ఇలా ఉంది నాయిస్ అయితే, సో ఆఫ్టర్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది డీనాయిస్ వస్తాను. మనకి ఫోటోషాప్ అప్డేట్ అయ్యే కొద్ది మనకి బెనిఫిట్స్ అయితే పెరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ కొంచెం షార్ప్నెస్ అయితే నేను ఇస్తాను ఓవరాల్కి. నెక్స్ట్ అలాగే కలర్ నాయిస్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెం రిమూవ్ అయ్యేటట్టు. నెక్స్ట్ కొంచెం సాఫ్ట్ లుక్ అయితే కావాలి నాకు. ఆల్రెడీ నేను షార్పెన్ చేశాను కాబట్టి కొంచెం క్లారిటీ అండ్ టెక్స్చర్ని కొంచెం డౌన్ చేశాను. ఓకే, డీహేజ్ అనేది లైట్గా ఇంక్రీజ్. ఓకే, సో రిమైనింగ్ కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. సో రైట్. సో ఇది మన అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉండే ఇమేజ్, ఈ విధంగా కొంచెం డ్రీమీ లుక్, డ్రామాటిక్గా ఉండేటట్టు అయితే మనం ట్యూన్ చేసుకున్నాం. సో ఇది ఎలా ఉండేది నార్మల్గా అయితే. మేబీ దీనికి మనం తర్వాత యాక్షన్ తోటి ఈ విధంగా సో ఇలా ఫినిషింగ్ అయితే ఇవ్వచ్చు. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో ఇది ఇలా బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఏమన్నా కలర్ గ్రేడింగ్ చేయాలి, మన ఫోటోగ్రఫీని కానీ లేదా ఆల్బమ్ డిజైనింగ్ కానీ కాస్త ఇంప్రూవైజ్ చేసుకోవాలనుకుంటే మన కలర్ గ్రేడింగ్ మాస్టర్ క్లాస్ సంబంధించి సమ్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఆల్బమ్ డిజైనింగ్ సంబంధించి సమ్ అదర్ కోర్సెస్ ఉన్నాయి. సేమ్ అదేవిధంగా ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను మన ఛానల్లో కూడా పోస్ట్ అయితే చేస్తుంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మీకు ఎంతో కొంత బెనిఫిషియల్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.